మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయగల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిడదముగా ఏర్పాటు చేయండి దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి, సంఘంలో ఉండే కుటుంబాలు, విశ్వాసులు, వారు దేవునిలో బలపరచబడుతూ విశ్వాసంలో కట్టబడుతూ, ఎవరైతే ప్రభువుని ఎరగక, ప్రభువుని తెలియక తమ హృదయాలు కఠినపరుచుకొనుచు లోకముతో పాపంతో ఉంటున్నారో అటు వారిని అందరినీ దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క కనికర కృపల చేత, పౌలుకు కలిగిన మర్మములతో కూడిన దర్శనాన్ని బట్టి, భయపుని బట్టి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మర్మము బయలుపరచబడినది అనే మాటను ఆధారం చేసుకుని పౌలు ఎఫెసులో ఉండే సంఘానికి, సార్వత్రిక సంఘానికి మనము ఏ విధంగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రితో ఏకమై ఉండాలో చెప్తూ, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను ఎరిగిన వాడే, దేవుని యొక్క పరిచారకుడిగా, అపోస్తలుగా పిలువబడిన పౌలు ఇక్కడ అంటున్న మాట, మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అంటున్నాడు. ఇప్పుడు ప్రభువు యొక్క ఖైదీగా, ప్రభు యొక్క ప్రేమలో బంధింపబడి, ప్రభు యొక్క ప్రేమను గురించి అనేకులకు తెలియజేస్తూ, తాను ఎఫెసులో ఉండే సంఘానికి ఇక్కడ పలుకుతున్న మాట, క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే వారి హృదయాలు మార్చబడాలని, వారు ప్రభువుని తెలుసుకొని విశ్వాసంలో, నిత్య జీవములో ప్రవేశించవలసి ఉన్నదనే విషయాన్ని మరి అన్యజనులైన వారి నిమిత్తము పౌలు చేయు విజ్ఞాపన అయి ఉన్నది. ఎవరైతే ప్రభు మాట విని, ఎవరైతే ప్రభు మాట చొప్పున జీవించడానికి తమ హృదయాలను సిద్ధపరుచుకుంటారో అటు వారిని గూర్చి మాట్లాడుతూ, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. అంటే దేవుడు తన పిలిచిన పిలుపుకు తాను లోబడి జీవిస్తూ తన స్థితి మార్చుకున్న పౌలు దేవుని బిడలైన వారిని దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా వారు జీవించవలసి ఉన్నదో, వారికి తండ్రి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నడిచిన కుమారుడైన క్రీస్తు యొక్క మాటలను పరిశుద్ధాత్మ సహాయం చేత పౌలు చెప్తున్నాడు. ఏమని? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై అంటున్నాడు. అంటే దేవుని కృప చేత రక్షింపబడిన మనము ఆ కృపయందు కొనసాగుతున్న పౌలు, దేవుడు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన అంటున్నాడు. అంటే దేవుడు నాకు అనుగ్రహించిన ఈ యొక్క సమస్తమైన అధికారమును, ఆధిక్యతను బట్టి, దేవుని బలమును బట్టి, దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు అంటున్నాడు. అంటే ఏదైతే మీరు నా గురించి తెలుసుకున్నారో, విని ఉన్నారో, దానిని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తాను తెలియజేయచ్చు అంటున్నాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని అంటున్నాడు. అంటే దేవుడు తను దర్శించి తనకు అనుగ్రహించిన సమస్తమైన అధికారమును, ఆధిక్యతను, పరలోక సంబంధమైన వాటి మీద దేవుని ప్రేమ యందు నిలిచిన వాడైన తాను, ఒకప్పుడు హింసకుడు, దోషకుడైన తాను అంటున్నాడు, నేను గతంలోనే మీకు రాసిన పత్రికలలో
మీకు తెలియజేసిన విషయాలలో తన యొక్క స్థితి దేవునిలో ఏ విధంగా ఉన్నదో గుర్తు చేశాడు. అందుకనే ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన అంటున్నాడు. ఆ క్రీస్తు ప్రభువారు తన యొక్క అంటే మర్మాన్ని, ఆ సమస్తమైన ఆయన యొక్క తండ్రి కుమారుల ప్రేమను గుర్చిన విషయాలన్నీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియజేసి నాకు తెలియపరచబడినదగును సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. కాబట్టి ప్రభువుని గూర్చి తండ్రిని గూర్చిన విషయాలను, ఇంతకుముందు నేను పత్రికలో రాసిన విషయాలను ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఏంటి? దేవుని చేత దేవుని ద్వారా నడిపింపబడుతూ ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన వాడిగా తన స్వశక్తి చేత కాదు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను ఆనాటి ఎఫెస్సీలో ఉండే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తూ చెప్తున్న మాట, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు అంటున్నారు. అంటే ఏంటి? నేను ఇంతకు ముందు రాసిన పత్రికలు మీరు చదివుంటే ఆ పత్రికలను ఆధారం చేసుకుని నేను క్రీస్తులో ఏమై ఉన్నానో, క్రీస్తు నా యందు ఎటువంటి తన కార్యాన్ని జరిగించారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే తన పట్ల ప్రభువు యొక్క కనికర కృపలను, తాను ఏ విధంగా అయితే రక్షింపబడిన విధానం ఏదవుతుందో కృపచేత రక్షింపబడిన ఆ పరిస్థితులన్నిటినీ గుర్తు చేసి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి అని. అంటే మీరు ఒకవేళ పత్రికలు చదివి ఉంటే మీకు అర్థమయ్యిన స్థితిని, మీ అర్థమయ్యే స్థితి ఏంటి అని చెప్తున్నాడు. ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభువారు ఏదైతే నాకు తెలియజేశారో ఆ విషయాలన్నీ కూడా, ఆ బయలుపరచబడిన ఆ విషయాలన్నిటిని బట్టి ఏమంటున్నాడు? నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అంటున్నాడు. కాబట్టి నేను ఎలాంటి వాడినో, ఎటువంటి స్థితిలో ఉన్నవాడినో అటువంటి నన్ను దేవుడు దర్శించి దీవించి తన ఉచితమైన కృపచేత నన్ను ఈ స్థితిలో ఉంచాడు అనే విషయాన్ని చెప్తూ, ఈ మర్మమును ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును పరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువును బట్టి, ప్రభువు యొక్క మాటలు అంటే ఏంటి? ప్రవక్తలకైతేనేమి, అపోస్తులకైతేనేమి ఆయన యొక్క మాటలు, తండ్రి యొక్క మాటలను కుమారుడు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుని యొక్క మాటలను బట్టి మీరేమై ఉన్నారంటే తండ్రి వద్దకు చేరువారై ఉన్నారు. కాబట్టి మనము ప్రభువునందు, ప్రభు మాటల యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన పట్ల చూపిన ఏదైతే కనికర కృపలు ఉన్నావో వాటిని బట్టి ఇక్కడ పౌలు అంటున్న మాట, ఈ మర్మము మేము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులా అన్నాడు. అంటే ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయము చేత దేవుడు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడిన ఉన్నట్లుగా, అంటే దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆయన తెలియజేసింది ఉన్నది ఉన్నట్లుగా ఆయన బిడ్డలైన వారికి తెలపడమే తన బాధ్యతగా అక్కడ పౌలు గుర్తించాడు. అంటే ఏంటి? క్రీస్తు యొక్క ప్రేమ తన పట్ల ఏ విధంగా ఉన్నదో ఆ ప్రేమకు తగినవాడే ఈ అపోస్తులత్వాన్ని పరిచర్యను జరిగిస్తున్నాడు. కాబట్టి అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందున్న అంటున్నాడు. అంటే ఏంటి? ప్రభువుని ఎరగక, ప్రభువుని తెలియక జీవించిన అంటే ఏంటి? ప్రవక్తలతోనూ దేవుడు అపోస్తులతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాటల విషయంలో మరి వినక అశ్రద్ధగా ఉన్న మరి విడిచిపెట్టిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి అంటున్నాడు, పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు అంటున్నాడు. కాబట్టి ఈ కృపాకాలంలో దేవుడు మీకు ఆధిక్యతని, ఆ యొక్క అధికారాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి మీరేమై ఉన్నారంటే ఆ ప్రేమకు తగిన వారే, ప్రభు యొక్క ప్రేమలో నిలిచిన వారే. మర్మమును బయలుపరచబడిన పౌలు యొక్క మాటలలో దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులకుటకు ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునై ఉన్నారని నది అంటున్నాడు. అంటే ఏకాత్మ కలిగి, ఏక శరీరము కలిగి, ఏక హృదయము కలిగి
తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లోని త్రిత్వంలోని ఏకత్వాన్ని బట్టి నేడు పౌలు చెప్తున్న మాట, మనము ఒక్క శరీరమై ఉన్నాము. అంటే క్రీస్తు మన కొరకు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డాడో ఆ పంపబడిన క్రీస్తుని బట్టి, క్రీస్తు చిందించిన రక్తాన్ని బట్టి మనము ఆ రక్తములో కడగబడ్డ వారమై ఆయన యందు జీవించే వారమై ఉన్నాము. అందును బట్టే పౌలు అంటున్నాడు ఇక్కడ, ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు అంటే ప్రభువు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభువుని ఎరగని ప్రజలందరినీ గురించి మాట్లాడుతూ యూదులతో పాటు సమాన వారసులు అంటున్నాడు. అంటే ఇప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలుగా దేవుడు వారిని చేయబోతున్నాడు, దేవుని జనాంగంగా వారు చేర్చబడుతున్నారనే విషయాన్ని చెప్తూ ఒక్క శరీరమందలి సాటి అవయవములను అంటున్నాడంటే శరీరము ఒకటే, అందులో అవయవాలు ఎలాగున్నాయో అలాగా క్రీస్తు యేసునందు మనమందరమును అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, యాజకులుగాను, బోధకులుగాను ఎలాగ దేవుడు పిలిచాడో ఆ పిలుపునకు తగినట్లుగా ఆ ఒక్క శరీరం అవయవాలు ఎలాగైతే కలిసి ఉంటావో అలాగా అంతటా అందరూ ప్రభువునందు నిలిచివారై ఉండాలి అంటున్నాడు. ఆ నిలుపు విధానాన్ని గుర్తున్నాడు. ఏమంటున్నాడు? అవయవములన్నీ వాగ్దానములో పాలువారైనట్టు ఉన్నారని అది అన్నాడు. అంటే ఒక్క శరీరము అవయవాలు ఎలాగున్నాయో క్రీస్తునందు మనమందరము అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క మాటని బట్టి, ఒక్క చిత్తాన్ని అంటే తండ్రి ఉద్దేశాన్ని బట్టి, కుమారుని యొక్క మాటలు యందు మనం నిలిచి జీవిస్తూ ఇక్కడ మర్మమును బయలుపరచబడిన పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ చివరిగా అంటాడు, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు. కార్యకారిగా దేవుడు తన కార్యాన్ని తన పట్ల జరిగించి తనకు అప్పజెప్పిన బాధ్యతగా నేడు పౌలు ఆ పత్రికలకు, సువార్తకు మరి తాను నిలిచిన వాడే, అపోస్తులత్వాన్ని కలిగిన వాడే, తాను ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. అంటే తన స్వశక్తి చేత, తన ఆలోచన చేత, తన బలము చేత, తన శక్తి చేత కాదు, కానీ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత ఏదైతే పౌలు తెలియజేయాలని ప్రభు ఉద్దేశమైనదో వాటన్నిటినీ తెలియజేస్తా అంటున్నాడు. దేవుడు కార్యకారిగా తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన అంటే ఆయన అనుగ్రహించిన శక్తిని బట్టి నేను చెప్తున్నాను తప్ప ఇందులో నా బలం కానీ నా శక్తి కానీ లేదు. కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కృపచేత రక్షింపబడ్డ తను ఆ కృపావరమును, ఆ కృపచేత రక్షింపబడిన తను ఆ వరాన్ని పొందుకున్న తాను దానికి తగినట్లుగా ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిచారకుడనైతిని అంటున్నాడు. అంటే ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు చిత్తాన్ని జరిగించుట కొరకు దేవుడు తను ఏర్పరచుకున్న విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మర్మమును బయలుపరచబడినది కాబట్టి ప్రభువు తన పట్ల ఏ కార్యాన్ని అయితే జరిగించాడో ఆ కార్యానికి తగినట్లుగా తాను నేడు అపోస్తులుగా పిలువబడి ఆనాడు మరి దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ పిలుపులో భాగంగా తాను కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్తుడే నేడు మనకి ఆయన యొక్క మాటలను, ప్రభు యొక్క మాటలను, తండ్రి యొక్క మాటలను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క మాటలను నేడు పౌలు తనకు అనుగ్రహింపబడిన ఈ ప్రవచన కార్యము అంటే ఏదైతే తాను పరిచారకుడినై ఉన్నానంటున్నాడో ఆ పరిచర్యలో భాగంగా మనలందరినీ దేవుని యొద్దకు సిద్ధపరుస్తూ తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ పరిచర్యలో, నీ సేవలో, నీ పిలుపునకు లోబడి నీ చిత్తాన్ని అనుసరించి నీ యందు జీవిస్తున్న మరి పౌలుని బట్టి నాయన తను రాసిన పత్రికలను బట్టి వందనాలు. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దూషకుడిగా ఉన్న తాను నేడు నీ చేత పట్టబడి దమస్కు మార్గమున నాయన తనకున్న ఆ పాపపు పొరలను తొలగించి ఆత్మ నడిపింపును బిడకు దయచేసి తద్వారా నాయన అనేక సంఘాలను, విశ్వాసులను ఆయా పరిచయల్లో నడిపించడానికి నీవు నడిపించుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి నాయన నేడు ఎఫ్ఎస్సి సంఘానికి, సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్న మాటను బట్టి ప్రభువా మేము నీ యందు నిలిచినట్లు, నీతో జీవించున్నట్లు మా అందరికీ నీ కనికర కృపలు అనుగ్రహించి అన్నారు. కాబట్టి నాయన ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ ద్వారా ఇళ్ళ వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి,
చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి దీని పరిచర్యల సేవలు నీ సన్నిధి మాపై ఉంచమని, నీ రాకడకు తగిన సిద్ధపాటు మందరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమెన్.